నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడాలనుకుంటున్నాను. సో సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ పాయింట్స్ అన్నిటిని కూడా కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయకుండా మన మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మనకి ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రాకపోగా కొంతవరకు లోవర్ సైడ్ అంటే కొంతవరకు మన పోర్ట్ఫోలియోస్ కూడా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు అసలు ట్రంప్ టారిఫ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ట్రంప్ మనకు ఆల్రెడీ ఆ రెసిప్రోకల్ టారిఫ్ని అయితే వేశారు. ఒక రకంగా చెప్పాలంటే డిస్కౌంటెడ్ టారిఫ్ అని చెప్తున్నారు. అంటే మనం ఆ దేశం మీద వేసేటువంటి టారిఫ్ మీద 50% మాత్రమే మేము వేస్తున్నామని చెప్పారు. సో ఓవరాల్గా ప్రతి ఒక్క కంట్రీ మీద మాత్రం టారిఫ్స్ అనేవి పడ్డాయి. బేస్ లైన్ టారిఫ్ మినిమం 10%గా పెడుతూ మిగతా అన్ని కంట్రీస్ మీద కూడా వాళ్ళు వేసేటువంటి టారిఫ్స్లో 50% అంటే మన కంట్రీ దాదాపుగా 52% టారిఫ్స్ యూఎస్ మీద వేస్తున్నట్లయితే ఇండియా మీద 26% టారిఫ్ని అయితే ట్రంప్ మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ టారిఫ్స్ వేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరగబోయేది ఏంటి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అదేవిధంగా యుఎస్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ సెక్టార్స్ ఇబ్బందులు పడతాయి, ఏ సెక్టార్స్కి అడ్వాంటేజ్ జరిగే అవకాశాలు ఉంది. సో దాంతో పాటుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో నెక్స్ట్ ఈ టారిఫ్కి సంబంధం లేకుండా పర్ఫామ్ చేసేటువంటి సెగ్మెంట్స్ ఏంటో కూడా వాటి గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మేజర్గా గమనించినట్లయితే మన యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి. ఫస్ట్ మనం ఐటీ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మరి ఇండియన్ ఐటీ కంపెనీస్ అంతా కూడా ఎక్కువగా యూఎస్కే సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఐటీ సర్వీసెస్ మనం యూఎస్కే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఐటీ సెగ్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది. సో నా పర్సనల్ ఒపీనియన్లో ఐటీ సెగ్మెంట్ మీద టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. సహజంగా వాళ్ళు టారిఫ్స్ అండ్ ఎక్స్పెండిచర్ అన్నిటినీ కన్సిడర్ చేసిన తర్వాతనే కొటేషన్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు. సహజంగా ఐటీ కంపెనీస్ వాటి యొక్క రివిజన్స్ని డాలర్ ప్రైస్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జిస్టింగ్ కొటేషన్స్ని కూడా రివైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఐటీ కంపెనీస్ సహజంగా ఈ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే డైరెక్ట్గా తీసుకోవు. కానీ మనకి ఐటీ సెగ్మెంట్లో మాత్రం ఫాల్ అనేది రీసెంట్గా కనిపిస్తుంది, పర్టిక్యులర్గా మనకి టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత. సో దానికి గల కారణం ఏంటంటే టారిఫ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద లేనప్పటికీ మనకి ఐటీ సెగ్మెంట్లో ఎందుకు సెల్ ఆఫ్ వస్తుంది, ఇది ఒక పెద్ద ప్రశ్న. సో ఐటీ సర్వీసెస్లో మనకి సెల్ ఆఫ్ రావడానికి మేజర్ రీజన్ యూఎస్లో ఈ టారిఫ్స్ వల్ల రిసెషన్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా. సో రిసెషన్ అసలు యూఎస్లో ఎందుకు ఇంపాక్ట్ అవ్వాలి. సో ఈ టారిఫ్స్ అన్ని పెరగటం వల్ల సహజంగానే కొంతవరకు బిజినెస్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, బిజినెస్ లోడ్ అనేది జరుగుతుంది. 2 consecutive quarters గనక జీడిపి వచ్చినట్లయితే అంటే తక్కువగా వచ్చినట్లయితే సహజంగా మనము రిసెషన్లో ల్యాండ్ అయినట్టుగా డిక్లేర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ బిజినెస్ స్లోడౌన్ వల్ల యుఎస్ జీడిపి కొంతవరకు స్లోడౌన్ అయి రిసెషన్ ఇంపాక్ట్ జరుగుతుందని ఒక భయం ఉంది. సో సహజంగా రిసెషన్ అనేది ఇంపాక్ట్ అయినట్లయితే ఐటీ మీద స్పెండింగ్స్ అనేవి కొంత తగ్గుతాయి. సో మనకి మేజర్ ఆర్డర్ బుక్స్ అంతా కూడా యుఎస్ నుంచి వస్తుంది. కాబట్టి గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి ఏమైనా ఆర్డర్ బుక్స్ తగ్గుతాయని ఒక భయంతో మన ఐటీలో కొంతవరకు సెల్ ఆఫ్ జరుగుతుంది. కానీ అది కంప్లీట్గా టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ అయితే కాదు. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫార్మాసిటికల్. సో టారిఫ్ యాక్చువల్గా అనౌన్స్ చేసిన రోజు ఫార్మాసిటికల్కి సంబంధించి ఏ డిస్కషన్ జరగలేదు. కానీ ఆ తర్వాత రోజు ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరి అడిగినప్పుడు మీరు ఫార్మాసిటికల్ని పట్టించుకోరా అని ఒక మాట అడిగినప్పుడు నేను ఫార్మాసిటికల్ ఒక సపరేట్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తున్నాను. ఫార్మాసిటికల్ మీద నేను టారిఫ్ ఇంతకు ముందు చూడనంతగా వేస్తాను అని ఒక మాట చెప్పడంతో మనకి ఫార్మాసిటికల్లో కూడా కొంతవరకు సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం మన ఇండియన్ ఫార్మాసిటికల్స్ మీద ఎంతవరకు ఉండొచ్చు. సో ఫార్మాసిటికల్ మీద మరింత టారిఫ్స్ వేసినట్లయితే అక్కడ యుఎస్ గవర్నమెంట్ ఎక్కువగా ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యుఎస్లో హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో టారిఫ్స్ పెంచడం వల్ల ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ పెద్ద ఎత్తున దాని యొక్క ప్రెషర్ని అయితే డెఫినెట్గా తీసుకోవు. వాళ్ళు ఆ ప్రెషర్ని అక్కడ ప్రజలకే పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రా మెటీరియల్ ఏదైనా పెరిగినా, ట్యాక్సెస్ పెరిగినా కానీ సహజంగా ఆ ప్రైసింగ్ మొత్తాన్ని అక్కడ ఉండేటంటే ఫైనల్ బయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా అయితే పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారో అదేవిధంగా మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా అటువంటి పనులే చేస్తాయి. సో దీనివల్ల పూర్తిగా ఏమి నెగిటివ్స్ లేవో ఫార్మాసిటికల్ కంటే షార్ట్ టర్మ్ నెగిటివ్స్ మాత్రమే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ డిసడ్వాంటేజెస్ మాత్రం లేవు. సో సహజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు రాదర్ దన్ సెట్టింగ్ అప్ ఫ్యాక్టరీ, యూఎస్లో ఫ్యాక్టరీ సెటప్ చేసి ఈ టారిఫ్ని ఎస్కేప్ అవటం కంటే కూడా వేరే కంట్రీస్లో కొత్త గేట్స్ ఓపెన్ చేసి
కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది కంపారిటివ్లీ చీపర్గా అవుతుంది. యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పర్టికులర్గా ఫార్మాసిటికల్ సెగ్మెంట్కి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో వాళ్ళు బెటర్ వేరే కంట్రీస్ తోటి కొత్త బిజినెస్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి టెక్స్టైల్ ఇట్లా కొన్ని సెగ్మెంట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాకపోతే అవి మేజర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద అయితే ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆటో సెగ్మెంట్ మాత్రం బాగా హిట్ అవుతుంది. ఆటో సెగ్మెంట్ మీద ఫ్లాట్గా 25% ఆటో అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దానికి యొక్క కాంపోనెంట్స్ వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ 25% వేస్తామని ముందుగానే చెప్పారు. సో ఈ 25% ఇంప్లిమెంటేషన్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ తీసుకునేది మాత్రం టాటా మోటార్స్. దానికి గల కారణం వాళ్ళ JLR అంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్, దాని వల్ల కొంతవరకు ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ లగ్జరీ సెగ్మెంట్ యొక్క కార్ సేల్స్ యూఎస్లో కొంతవరకు ఉంటుంది. కాకపోతే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా యూకేలో ఉండడం వల్ల వాళ్ళ కొంతవరకు ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంది. మిగతా ఆటో సెగ్మెంట్స్, 2 వీలర్ లాంటి ఆటో సెగ్మెంట్స్ మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే లేవు. కాకపోతే మన ఇండియాలో కనుక ఎలక్ట్రిక్ కార్స్ మీద కొంతవరకు ట్యాక్స్ కట్ చేసే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంది. కాబట్టి అది కనుక జరిగినట్లయితే అదర్ ఈవీ రిలేటెడ్ కార్ సెగ్మెంట్స్ కూడా ఇంపాక్ట్ తీసుకుంటే లోకల్గా అంటే M&M లాంటి కంపెనీస్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో దాని ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో మనం కొంతవరకు వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ టారిఫ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే మనకు ఒక రకంగా డిసెంబర్ 4వ తారీఖున చైనా కూడా మేము రిటాలియేట్ టారిఫ్ మీ మీద వేస్తాము, మేము 34% టారిఫ్ వేస్తాము అని చెప్పడంతో ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా బాగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో మీరు గమనించినట్లయితే టారిఫ్ విధించిన తర్వాత ఎక్కువ నెగిటివ్గా రియాక్ట్ అయింది యుఎస్ మార్కెట్సే. అండ్ చైనా రిటాలియేట్ చేస్తాము అని చెప్పిన తర్వాత కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నటువంటి మార్కెట్స్ యుఎస్ఏ. సో బేసిక్గా టారిఫ్స్ వల్ల వేరే ప్రపంచ దేశాల కంటే కూడా యుఎస్ మార్కెట్స్ మీదనే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు చైనా టారిఫ్స్ రిటాలియేట్ చేస్తే అది చైనాకి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుందా, యుఎస్కి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుందా, ఇది పెద్ద ప్రశ్న. బేసిక్గా చైనా అండ్ యుఎస్ మధ్యలో దాదాపుగా $400 బిలియన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అప్రాక్సిమేట్గా. సో యుఎస్ నుంచి చైనాకి వెళ్ళేది $100 బిలియన్ అయినట్లయితే చైనా నుంచి యుఎస్కి వెళ్ళేది దాదాపుగా $300 బిలియన్. అంటే చైనానే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది యుఎస్కి. సో వీళ్ళు రిటాలియేట్ చేసినప్పటికీ చైనా మీదనే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది చైనా మీద ఇంపాక్ట్ మాత్రమేనా అక్కడ యుఎస్ మీద కూడా ఉంటుందా అని అంటే ఇది యుఎస్ మీద మరింత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎలా? సో చైనా నుంచి చాలా ప్రోడక్ట్స్ అక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ అండ్ వాటి మీద పడుతున్నటువంటి టారిఫ్స్ మొత్తం కూడా కస్టమర్స్కి పాస్ ఆన్ అయినట్లయితే అంటే ఎండ్ యూజర్స్ అంటే యుఎస్ సిటిజన్స్కి పాస్ ఆన్ అయినట్లయితే అక్కడ ఇన్ఫ్లేషన్ షూట్అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యాపిల్ అని ఒక ప్రోడక్ట్ని తీసుకున్నట్లయితే యాపిల్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా చైనా నుంచి జరుగుతూ ఉంటుంది. సో యాపిల్ సంస్థ ఏం చెప్తుంది అంటే ఈ టారిఫ్స్ వల్ల దాదాపుగా 40 నుంచి 45% వరకు కూడా యాపిల్ ఫోన్ ప్రైజెస్ షూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని. సో ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ వల్ల చైనాతో పాటుగా యుఎస్ కంపెనీస్కి అదేవిధంగా యుఎస్ ప్రజల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో బేసిక్ దానికి వల్లనే యుఎస్ మార్కెట్స్లో రియాక్షన్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. సో ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ టారిఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్రంప్ గారు ఎందుకంత మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు, ఇది ఒక పెద్ద ప్రశ్న. సో బేసిక్గా ట్రంప్ గారు ఒక బిజినెస్ మ్యాన్, ఒక పొలిటీషియన్ అంటాం కంటే కూడా ఒక బిజినెస్ మ్యాన్. సహజంగా బిజినెస్ మ్యాన్కి నెగోషియేషన్ చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నార్మల్గా చెప్తే ఎవరు వినట్లేదు కాబట్టి నేను ముందు టారిఫ్ని అనౌన్స్ చేసి నేను మళ్ళీ April 9th వరకు టైం ఇచ్చి April 10th నుంచి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నారు. సో ఈ లోపల ఎవరైనా నెగోషియేషన్కి వస్తే నేను దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను అని ఒక రకమైన ఇండికేషన్ అయితే పాస్ ఆన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరు నెగోషియేషన్కి రాకుండా రిటాలియేట్ అవుతూ టారిఫ్స్ వేసినప్పటికీ ఒక 3 నెలలు 6 నెలలు గడిచిన తర్వాత అక్కడ యుఎస్ కంపెనీస్ కానీ అక్కడ ఇన్ఫ్లేషన్కి సంబంధించిన నెంబర్స్ కానీ ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక టైంకి ఆయనే మళ్ళీ బార్గెన్కి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ టారిఫ్స్ని ఎక్కువ కాలం అలానే కనుక ఉంచితే యుఎస్ మార్కెట్ రిసెషన్లో హార్డ్ ల్యాండింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నమైన వాళ్ళ ప్రభుత్వమైనా చేస్తుంది. ఇదే మొండి వైఖరి ఎక్కువ కాలం నిలబడే అవకాశాలు లేవు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇండియన్ మార్కెట్స్లో మేజర్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఇంపాక్ట్ ఉండదు. ఐటీకి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రిసెషన్కి ఇంపాక్ట్ అయితే కనుక ఐటీకి ఇంపాక్ట్ అవుతుంది. ఫార్మాసిటికల్ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ ఇంపాక్ట్ అని తీసుకోకపోవచ్చు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ సెల్ఫ్ కన్జంప్షన్ అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ బాండ్ బయింగ్ కానీ
అదేవిధంగా 12 lakhs వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్ కానీ ఆల్రెడీ చేసి ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి సెల్ఫ్ కన్సంప్షన్ని బూస్ట్ చేసే ప్రయత్నం ఆల్రెడీ చేస్తుంది. కాబట్టి దానికి మనకి ఆల్రెడీ అంటే ఆ యాక్షన్స్కి సంబంధించి మనకు ఆల్రెడీ మార్కెట్లో ఎవిడెంట్గా కూడా కనపడుతుంది. సో అందుకే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ ఎన్బిఎఫ్సిస్ అంటే ఫైనాన్స్ సెగ్మెంట్ ఏది కూడా పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కానీ కన్సంప్షన్ సెగ్మెంట్స్ కానీ కొంత స్ట్రాంగ్గా నిలబడి మార్కెట్ని ఎక్కువగా డౌన్ సైడ్ పుష్ చేయట్లేదు. ఇఫ్ యూ వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్ అవి ఎక్కువగా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్ తక్కువ నెగిటివ్తో రియాక్ట్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లని 5% డిప్ అవుతూ ఉంటే ఇండియన్ మార్కెట్ మాత్రం కేవలం ఒక 1.5% మాత్రమే డిప్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో సెల్లింగ్ మాత్రమే యాక్సలరేట్ అవుతుంది. కానీ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఒక బ్రాడర్ పిక్చర్లో చూసినట్లయితే కొంత స్టేబుల్గానే ఉంటుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్లో ఇంకా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కొంత ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంది. అండ్ దిస్ ఇస్ మై కన్క్లూజన్. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి ఒక వీడియో రూపంలో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.